నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగణన ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చ. సీఎం రేవంత్ రెడ్డి. టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి. కాంగ్రెస్ రైతులు భరోసాపై కేటీఆర్ సెటైర్లు. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నావు కదా లోకేష్. మాజీ మంత్రి ఆర్కే రోజా. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం. రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలు, ఉద్యోగ నియామకాలను సమగ్రంగా వివరించారు. 100 ఏళ్ల నాడు బ్రిటిషర్ల కాలంలో జరిగిన కులగణన ఆ తర్వాత జరగలేదని అన్నారు. ఎంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మారినా వెనుకబడిన తరగతులు వారి లెక్కలు తేల్చలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి బీసీల లెక్కలు తేల్చిందని పేర్కొన్నారు. అదే విధంగా లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం ₹1 కోటి, అదే విధంగా మైనారిటీ షాదీఖాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ, అధ్యాపకులను కానీ, ప్రొఫెసర్లను కానీ, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు, 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియంకి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో, గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి, ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇవాళ అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ఎంఓయూ చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది. సర్టిఫికెట్లు ఉంటేనో, డిగ్రీలు ఉంటేనో, పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నీ పట్టా ఏదున్నా
నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది. అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణకు వెన్నెముక రైతులు. ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం, నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా, అక్కడ విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా. ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు ఉన్నారు. కాబట్టి కొన్ని రాజకీయపరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది. తమరి అన్నదా భావించొద్దు. ఎందుకంటే మా కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే. సార్ వచ్చిండు, పెద్దసారి చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం, రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆయన ఆనాడు 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే 10 ఏళ్లు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు, ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన సమైక్య రాష్ట్రంలో మున్సిపాలిటీలో మురికి కుప్పలు ఉండేవని, బాల్దియాలు అంటే ఖాయా పియా చల్దియా అనే సామెత ఉండేది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ భవనంలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ పట్టణాల అభివృద్ధి కోసం ప్రత్యేక విజయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారన్నారు. అందుకే ఆర్థిక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను వాటిని సమగ్రంగా డెవలప్ చేయాలని అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పట్టణీకరణ ఆపాలని కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. పట్టణాల విస్తరణ ఆపడం వీలు కాదు, కానీ ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పర్మనెంట్ అయితే లేరు. అట్లా దమ్మిన వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరు కూడా ఉండరు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అవుతారు కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అవుతారు కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కానే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన. ఘంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగుదు, మీకు ఎదురుగా ఇన్ని అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిచయం గారా, ఏం చేసినా మీరు, ఎందుకు వస్తున్నాయి అవార్డు? ఎందుకు వస్తున్నాయంటే చిన్న కారణం, మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు.
బల్దియా, పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా. బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది, బల్దియా ఖాయా పియా చల్దియా. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు, అవతల పడుడు తప్ప ఏముండదు వీళ్ళు చేసేది, ఇతను ఏం కాదు అని ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు, మున్సిపాలిటీలు అంటే వీళ్ళకి ఏం చేత కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే, ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి, బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన సత్యానాదెల్లా అని మన తెలుగు ఆయన ఉంటారు. ఒకసారి ఎక్కడో కలిసి ఇద్దరం ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన, మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు, భారతదేశం పల్లెలో ఉండదు కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు. అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా, భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు, మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు. ఎట్లా అని నేను అన్నాను, మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ 190 దేశాలు ఉంటది, కానీ మాకొచ్చే 80% ఆదాయం 70 పట్టణాల నుంచి వస్తుంది. లండన్, న్యూయార్క్, హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా 80% ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికి వెళ్ళి వస్తుంది. తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరు కూడా నివారించగలిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో, దేశాలు ఎదిగే క్రమంలో, రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ? ఇప్పుడు మా షాద్నగర్ చైర్మన్ సాబ్ ఇక్కడ ఉన్నాడు. ఎందుకు షాద్నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు? చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్లకి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు, కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు, కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఆడ సౌలభ్యం బాగాలేకపోతే ఈడికి వస్తారు, చూపెట్టుకుంటారు, అవసరమైతే అక్కడ టికానా చూసుకొని అక్కడనే ఉంటారు. అట్లే ప్రపంచవ్యాప్తంగా, ఒక మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ. సూపర్ 6 అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలని, ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని నారా లోకేష్ ను మాజీ మంత్రి ఆర్కే రోజా అన్ని పథకాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ, టీచింగ్ గ్యారంటీ అని మండిపడ్డారు. ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ విద్యార్థులకు చెల్లించాల్సిన 3,900 కోట్లు చెల్లించలేదు, పేద విద్యార్థుల విద్యకు దూరం చేస్తున్నారు. దీనిపై మంత్రులు వితండంగా మాట్లాడతారు. చంద్రబాబు దిగిపోయే నాటి 2,800 కోట్లు బకాయిలపై వైఎస్ జగన్ చెల్లించుకుంటూ వచ్చారు. పేదవాళ్ళంటే చంద్రబాబుకు చిరాకు. వైఎస్ఆర్ తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కు తూట్లు పడుస్తున్నారు. 7 నెలల్లో చేయుత, అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీ, వాలంటీర్ వ్యవస్థలకి మంగళం పాడారు. జగన్ పై విమర్శలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ని, ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫీజు రియంబర్స్మెంట్లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు అయినా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే
ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు. అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు. ముఖ్యంగా పేదవాళ్ళకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే టైంని స్పెండ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎన్నికల్లో ఏం ప్రచారం చేశాం, ఏ సంక్షేమాన్ని అందిస్తాం, ఏ అభివృద్ధిని అందిస్తామని చెప్పిన మాటల్ని మరిచిపోవడం ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే మీరు చూశారు ఏ విధంగా అధికారంలోకి వస్తే మేము సూపర్ 6 అమలు చేస్తామని చెప్పారు. ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా, లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక, సంపద సృష్టించాక, ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవిలో మైక్ పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి, అవన్నీ వచ్చి పడిపోతాయి అన్నారు. మరి అదే సైకిల్ మీద ఈరోజు వెళ్ళి అవన్నీ ఎందుకు వాళ్ళకి అందించలేకపోతున్నారు? అంటే అధికారంలో రావటం కోసం ఆ రోజు ఏ విధంగా ప్రచారం చేశారయ్యా అంటే టీవీల్లో, థియేటర్లో, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా దండయాత్ర చేశారు ప్రజల మీదకి. ఒకవేళ తెలుగుదేశానికో కూటమికో ఓటేయకపోతే ప్రతి ఇంట్లో ఉన్న మహిళ లక్షలాది రూపాయలు మిస్ అయిపోతుందేమో అన్నట్టుగా ఊదరగొట్టి ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించాక, ఆదాయం పెరిగాక మేము ఇవన్నీ చేస్తాము అని ఎంత చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇంకా గట్టిగా అడిగితే జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల భవిష్యత్తు ఆఘాతంలోకి నెట్టి అవినీతి పునాదులపై ఫామ్ హౌస్లు నిర్మించుకున్న కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేది మీరా అని అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుల్ని చేస్తానని హామీ ఇచ్చి దళితులను దగా చేసిన కుటుంబం ఆ రోజు నుంచి మోసాలను ప్రారంభించి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. దళిత బంధిస్తాని మెట్పల్లి నియోజకవర్గంలో ఎన్నిచ్చినాం కల్వకుంట్ల సజెస్టెడ్ మీ తండ్రి గారు ఎమ్మెల్యే కదా, ఎన్నిచ్చినాం. అదేవిధంగా కేజీ టు పీజీ విద్య ఎంతమందికి ఫ్రీగా ఇచ్చినాం. నిరుద్యోగ భృతి ఇస్తాను ఎంతమందికి ఇచ్చినాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినాం. షుగర్ ఫ్యాక్టరీ నడిచేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ మూసేసి రైతు ఏదైతే రైతులు ఇక్కడ పండించే పంట గిట్టుబాటు ధర లేకుండా చేసింది. అదేవిధంగా రైతుకి ఏదైతే ఉచిత ఇస్తాను కోటి మీరా మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణకు కాపలా కుక్కగా ఉండాలి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ 67 సంవత్సరాలల్లా
పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు 69,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు చేసినావు బిడ్డ. 420, నువ్వు 420, మీ కుటుంబం 420, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ ఆ అప్పుల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో కమిషన్లు తీసుకొని మీ తండ్రి గారిని అడుగు, విద్యాసాగర్ రావు గారిని, 10 కోట్ల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్నవారు తీసుకోలేదా? ఇవాళ మీరా మాట్లాడేది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 13 నెలలే అయింది. 13 నెలలైనా కూడా ఇవాళ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం. మాకు ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కోసం ఇవ్వడం జరిగింది. మేము ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఆలోచన చేయలే పేదోళ్ళ గురించి. ఇవాళ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్న పేదోళ్లకు. అదేవిధంగా ఈ నిన్ననే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని భూమి లేని నిరుపేదలకు 12,000 ఇస్తున్నాం. నీకు ఇవి కళ్ళకు కనబడతలేవా? రైతు భరోసా ఇస్తాం. అదేవిధంగా రుణమాఫీ 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఒక్క తెలంగాణలో. ఏదైతే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో ఉన్నప్పుడు 72,000 కోట్ల రూపాయల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్లు తెలంగాణ నుంచే వేసారు. సామాన్యమైన విషయం కాదు 21,000 కోట్ల రుణమాఫీ చేయడం అంటే. ఇవాళ కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలుకు పోతారు. మీ తండ్రి గారు కేసీఆర్ సస్పెండ్ చేసిండు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్రాస్ ఓట్ వేసిండని. దానికి సమాధానం కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిండు సమాధానం చెప్పు మీ తండ్రి గారిని. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్నిటికీ పేదోళ్ళకే సంక్షేమానికి కృషి చేస్తుంది పార్టీ. ఇవాళ మీ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు అతడు సమాధానం చెప్పు. 13 నెలలు ప్రజల జీతాన్ని తీసుకుంటాడు, 4 లక్షలు జీతం తీసుకుంటే ఫామ్ హౌస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసనసభలో చర్చ, సీఎం రేవంత్ రెడ్డి. టకీటకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి, కాంగ్రెస్ రైతులు భరోసాపై కేటీఆర్ సెటైర్లు. హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నావు కదా లోకేష్, మాజీ మంత్రి ఆర్కే రోజా. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జువాడి కృష్ణారావు పత్రికా సమావేశం.